నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని జువ్వినట్టు సచివాలయం పరిధిలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ అధ్యక్షతన గ్రామ రెవెన్యూ అధికారి హరిబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు భూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూపిలి సర్పంచ్ మధురెడ్డి, తూపిలి చెరువు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడు ద్వారకానాథ్ రెడ్డి, జనసేన నాయకుడు చంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రీసర్వే ప్రాజెక్టులో భాగంగా వాకాడు మండలంలో జనవరి 2 నుంచి 9 వరకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో జువ్వినట్టు సచివాలయ పరిధిలోని నాగులమర్రి, బిట్టు 1, బిట్టు 2, ఇస్కనట్టు రెవెన్యూ గ్రామాలకు చెందిన మొత్తం 115 పుస్తకాల్లో 66 సరైన పాసు పుస్తకాలను స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశామని చెప్పారు. గ్రామాల్లో చాటింపు వేయించి రైతులను ఆహ్వానించామని, మండలంలోని అన్ని రైతులు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని తమ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వాకాడు మండలంలో ఈరోజు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జువ్వినట్టు సచివాలయం పరిధిలోని నాగులమర్రి, బిట్ 1, బిట్ 2, ఇసుకనట్టు రెవెన్యూ విలేజ్ సంబంధించి మొత్తం 66 పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 3 విలేజ్కి సంబంధించి మొత్తం 115 పుస్తకాలు వచ్చినాయి. దాంట్లో ఎర్రర్స్ ఉన్న బుక్స్ని పక్కన పెట్టి మొత్తం 66 బుక్స్ని ఈరోజు లబ్ధిదారులకి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు మండల స్థాయి అధికారుల నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున దీనికి సంబంధించి విలేజ్లో దండోరా వేయించాము. రైతులందరూ వస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఉండి అందరు రైతులకి ఈ పట్టాదారు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుంది. మండలంలో అంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం ఏ విలేజ్లో ఎప్పుడు జరుగుతుందో మీడియా మిత్రులు కూడా తెలియజేసి ఉన్నాము. అదేవిధంగా వీఆర్ఓలు, వీఆర్ఏల ద్వారా ముందు రోజు దండోరా కార్యక్రమం గ్రామంలో వేయించడం జరుగుతుంది. కాబట్టి మండలంలోని రైతులందరూ ఈ గౌరవ ప్రభుత్వం వారు కల్పించిన ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రాల్లోని NJR గిరిజన కాలనీలో స్వర్ణసాగరం ఫౌండర్ ఆధ్వర్యంలో దామా విజయ్ కుమార్ మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి స్వప్న, కోట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి, స్వర్ణసాగరం ఫౌండేషన్ డైరెక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ పోటీలలో 42 మంది మహిళలు పాల్గొనగా వారిలో మొదటి బహుమతి కిచెన్ సెట్, రెండవది మిక్సీ, మూడవది రైస్ కుక్కర్, 4, 5 బహుమతులు నాన్ స్టిక్ పెనంతో పాటు పోటీలో పాల్గొన్న వారందరికీ ఎంబేటి స్వప్న, ఎంబేటి కామేశ్వరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల శెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ స్వరసాగరం ఫౌండేషన్ చైర్మన్ దామా విజయ్ కుమార్ గత 3 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేస్తున్నారని, ఆయన స్వచ్ఛంద సేవలో ఎంతో ఆసక్తి కలిగి అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. అమ్మ ఫౌండేషన్ చైర్మన్ స్వప్న మాట్లాడుతూ నూతన సంవత్సర సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 3 ఏళ్లుగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ మహిళలను ఎంతగానో ఆదరిస్తూ ముగ్గుల పోటీల్లో వంటి కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్న సోదరీమణులకు చేయూతనిస్తున్నారని కొనియాడారు. ఈ రోజు నిర్వహించిన ముగ్గుల పోటీని అత్యంత ఘనంగా ఏర్పాటు చేసి బహుమతులు అందజేశారని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ఫౌండేషన్ను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తూ విజయ్ కుమార్కి ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా స్వర్ణసాగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాకాడు గిరిజన కాలనీలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి దామా విజయ్ కుమార్ గారు గత 3 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. ఆయన ఇదే కాదు, చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించి మహిళల్ని ప్రోత్సహించి వాళ్ళకి బహుమతులు అవన్నీ ఇవ్వడం ఆనవాయితీ ఆయనకి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రైజ్ మనీ అందరికీ ఉంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాకుండా కన్సలేషన్ బహుమతులని కాంప్రమైజ్ కాకుండా బాగానే తీసుకొచ్చాడు ఆయనకి. ఈ కాలనీ వాసులకి
నేను అమ్మ ఫౌండేషన్ ఫౌండర్ని. ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 3 ఏళ్లుగా విజయ్ కుమార్ గారు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఫౌండేషన్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలుగా మహిళల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అంటే ఇలాంటి ముగ్గుల పోటీలు కానీ ఏదైనా ఆపదలు వచ్చినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఆయన నేనున్నానని మీకు సోదరుడిలాగా అనేసి అందరికీ చేయూతనిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మళ్ళీ చేసి ఇంకా ఈ ఫౌండేషన్ని ఇంకా గట్టిగా నడుపుతారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా ముగ్గుల పోటీని ఏర్పాటు చేసి నేను మామూలుగా అంటే గిఫ్ట్లు వస్తాయి అనుకున్నాను. చాలా గట్టిగానే ఏర్పాటు చేస్తున్నారు. అంటే 1, 2, 3, 4, 5 ఈ 5 మందికే కాకుండా అందరికీ బహుమతులు ఉంటాయి. అంటే అది వేరే విధంగా అనుకోకుండా వాళ్ళకి కొంచెం ఖరీదైనవి మనకు ఖరీదు తక్కువైనట్టు అనుకోకుండా అందరూ దీన్ని సంతోషంగా ఆస్వాదించి ఈ బహుమతులు అనుకుంటాను ఆశిస్తున్నాను. తిరుపతి జిల్లా కోట పట్టణంలో బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో 207వ భీమా కొరేగావ్ విజయోత్సవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కోట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ యోధుల్ని స్మరించుకుంటూ నివాళులర్పించారు. తమ హక్కులను సాధించుకునే క్రమంలో భాగంగా 1818 జనవరి 1వ తేదీన 28,000 బ్రాహ్మణ పిస్వా సైన్యానికి 500 మంది మహర్ యోధులకు జరిగిన పోరాటంలో మహర్వీరులు విజయం సాధించడం జరిగిందన్నారు. వారి విజయానికి గుర్తుగా భీమా కోరేగావ్ నది ఒడ్డున విజయ స్తూపం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ చరిత్రను 1927లో వెలికి తీసి నేటి తరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్, నాయకులు పాలమల్లి, పనబాక హేమంత్, కుదురు సూర్య, కావలి కృష్ణ, భూపతి సాయి, మీదూరు శ్రీను, నవకోటి బాబురావు, కోటి కార్యవర్గ సభ్యులు భూపతి పోలయ్య, ఎంబేటి సాయి, ప్రకాష్, పనబాక కృష్ణ, డమ్మాయి గిరి తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ కోరేగావ్ అమరవీరులకు, జోహార్ భీమా కోరేగావ్ అమరవీరులకు. మిత్రులారా, ఈరోజు 2026కి అడుగు పెడుతున్నటువంటి మన భారతదేశం ప్రపంచంలో ఈరోజు మొత్తం కూడా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకత ఏమిటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి జనవరి 1వ తేదీ భీమా కోరేగావ్ అనే ఒక స్తూపం ముంబైలో ఉంది. భీమా కోరేగావ్ అంటే ఈ ప్రపంచంలో బలమైనటువంటి మహర్లకు బీస్వా బ్రాహ్మణులకు 28,000 మంది బీస్వా బ్రాహ్మణులకు 500 మంది మట్టి పెట్టడం జరిగింది. అయితే దీని మీద అంటే ఒక ఐకమత్యంగా ఉండి అందరూ కూడా 28,000 మందిని మట్టి పెట్టిన అతి పెద్ద బలవంతులు మహర్లు అని చెప్పేసి ఈ భారతదేశానికి తెలిపినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ క్రమంలో మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు జనవరి 1 ఆ స్తూపానికి పోయి ఆయన ప్రతి నివాళులు అర్పించేసి వాళ్ళకి జోహాలు చెప్పేసి వచ్చేవాళ్ళు. కాబట్టి ఆయన చేశాడు కాబట్టి ఆయన ఆశయం ఆయన ఏదైతే కొనసాగించాడో మేము కూడా బహుజన ఐక్యవేదిక తరఫున మేము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తర్వాత భీమా కోరేగావ్ అమరవీరులకు మేము జోహాలు జరపడం జరుగుతూ ఉంది. అందరికి కూడా గుర్తు చేయడానికి మన చరిత్ర తెలుసుకోవడానికి మేము చేస్తున్నాం. మిత్రులారా, మీరు దాన్ని ఆలోచించి అందరూ కూడా భీమా కోరేగావ్ మన బలము మన ఐక్యమత్యం ఎలా ఉండిందో అనే దానికి నిదర్శనం భీమా కోరేగావ్ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భారత్. జ్యోతి నీడలో కొలువైన ఓ ముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయంబయా, అంబేడ్కర హితకర
మరువలేమయా భరత జాతి ఖ్యాతి నీవయా బోధి నీడలో కొలువైన ఓముని వీధి వీధిలో నీ వెలుగే ఆమని జొన్నంబలి కలియసరు పేగులెల్ల కొరికె పసరు వెన్నుకు అంటిన పొట్ట. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభినందన సభలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి పలువురు నాయకులు చేరారు. నాయుడుపేట 18వ వార్డు కౌన్సిలర్, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ పెళ్లకూరు కొండూరు రామకృష్ణంరాజు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొండూరు రామకృష్ణంరాజు వర్గంలోని 200 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే విజయశ్రీ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే విజయశ్రీ పనితీరుతోనే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని కొండూరు రామకృష్ణంరాజు తెలియజేశారు. ప్రీతమ నాయకురాలు శ్రీమతి డాక్టర్ నెల విజయశ్రీ గారికి, నా దైవమైనటువంటి నెల్లూరు మాజీ ఎంపీ రాజేష్ గారికి, రమేష్ నాయుడు గారికి, శీరన్న గారికి, రమణారెడ్డి గారికి, అవధాన్ సుధీర్ గారికి ఉండే వ్యక్తి రామకృష్ణరాజు గారు. మరి ఆయన ఈరోజు పార్టీలో జరగడం మా అదృష్టంగా కూడా మేము భావిస్తూ మాకు ఆయనకి ఎమ్మెల్యే గారిని కండవ కప్పి ఎమ్మెల్యే గారి కండవ వేసి పార్టీలో ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. రాజా బాబా వారికి తెలుగుదేశం పార్టీకి అందరూ కప్పడం జరుగుతూ ఉంది. మన కొండూరు రామకృష్ణరావు గారు మరి ఆయన అనేక పర్యాలు ఈ నాయుడుపేట పట్టణంలో కౌన్సిల్ని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ నిలబెట్టి గెలిపించడం కూడా జరిగింది. మరి ఈరోజు ఆయన చేరిక సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గత 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కాడిని పక్కన పడేస్తే ఎమ్మెల్యే గారి కోరిక మేరకు, నా కోరిక మేరకు ఆయన భుజానెత్తుకొని నాయుడుపేట పట్టణంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ 100% గెలిపించిన వ్యక్తి మన మీ అందరికీ తెలుసు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఒక ఛాన్స్ అని రాష్ట్రం అంతా కూడా 154 సీట్లు గెలిచారు. కానీ ఆ 154 సీట్లని ఈరోజు 11 సీట్లకు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం 164 సీట్లు గెలిచిందంటే దానికి ముఖ్య కారణం మన యువ నాయకులు నారా లోకేష్ గారు యువగలం పేరుతో అన్ని రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి నాయకుల్ని కలిసి, కార్యకర్తలను కలిసి వాళ్ళలో భరోసా నింపి, అలాగే నియోజకవర్గంలో ప్రజల్ని కలిసి వాళ్ళందరికీ కూడా నేనున్నాను, అభివృద్ధి చేస్తానని ఆ రోజు భరోసా ఇచ్చి యువగలం పేరుతో అన్ని చోట్ల కూడా పాదయాత్ర చేసిన లోకేష్ గారిదైతే మరొక పక్క నాలాంటి కొత్తగా శాసనసభ్యుల్ని ముందుకు తీసుకొచ్చి అవకాశం ఇచ్చి రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం అప్పుడు తిరిగి మా అందరినీ నియోజకవర్గాలకి పరిచయం చేసి నాయకులకి, కార్యకర్తలకి రేపు నేను పెట్టిన శాసనసభ్యురాల్ని లేదా శాసనసభ్యుల్ని గెలిపించండి, మీ అందరికీ అండగా ఉండి నేను పనులు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తయారు చేసి లేదా కార్యకర్తలకి, నాయకులకి భరోసా నింపి ఈరోజు రాష్ట్రం అంతా కూడా 164 సీట్లు వచ్చి మన తెలుగుదేశం ప్రభుత్వం జెండా ఎగరేసిందంటే దానికి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధతగా, ఎంత కష్టపడి పనిచేశారో మనందరం కూడా చూసాం. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఈ రోజు దర్శించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. की जाएगी। ओम नमो वेंकटेश।
ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ವಿಶ್ವಾಮಿತ್ರುಡು భగవానుడు మనకు చెప్పాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.